హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అలేకే వ్లాగ్స్ అండ్ టాక్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వర్షాకాలం వచ్చేసినట్టే లెక్క పూణేలో, అంటే ఆన్ అండ్ ఆఫ్గా రన్ అవుతుంది. అండ్ మాకు ఇక్కడ వర్షం పడుతుంది కానీ మా బాల్కనీలోకి పెద్దగా జల్లు కొట్టదండి. బాగా విపరీతమైన వర్షం పడితే కానీ మాకు ఇక్కడ బాల్కనీలోకి జల్లు అనేది రాదు. బట్ స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ వెదర్ అనమాట. అసలు ఎంత నచ్చుతుందో నాకు అంటే నా మంచి టైం స్పెండ్ చేసేదనమాట. సమ్మర్ కన్నా కూడా నాకు రెయినీ సీజన్ అండ్ వింటర్స్ బాగా నచ్చుతాయి బికాస్ ఆఫ్ గ్రీనరీ. మీకు ఆల్రెడీ ఈ సీనరీ చూపించాను కదా లాస్ట్ వీడియోస్లో. వర్షాకాలం వస్తే ఎంత గ్రీన్ అవుతుందండి, చూడండి ఎంత గ్రీనీగా ఉందో. బోల్డ్ ఎంత టైం స్పెండ్ చేయొచ్చు నేను ఇప్పటి నుంచి నా బాల్కనీలో. తర్వాత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నాని వాళ్ళు లేచారు. నిన్న వన్ డే హాలిడే కదా బికాస్ ఆఫ్ ఈద్. సో స్కూల్కి హాలిడే కాబట్టి వాడికి నేను ప్రామిస్ చేశాను ఒక 2 days బ్యాక్, నీకు ఆమ్లెట్ ఎలా వేయాలో నేర్పిస్తాను. బికాస్ హీ వాజ్ ఆస్కింగ్ సిన్స్ వెరీ లాంగ్ డేస్ అండి. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. బట్ నేనే భయానికి వద్దని చెప్పాను. ఈరోజు ధైర్యం చేశాను నేను కూడా. ఎంతైనా పిల్లలు చేస్తుంటే మనకు కొంచెం భయం ఉంటుంది కదా. సో ఫస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ నేను వేస్తాను. నేను ఏం చేస్తానంటే బ్రెడ్ డైరెక్ట్గా దానిలో డిప్ చేసి అలా వేసేదాన్ని. బట్ ఈసారి ఆమ్లెట్తో పాటు వాడికి ఈజీగా ఉండాలి, కొంచెం ఎక్కువ స్టఫ్గా తినాలి అని చెప్పేసి నేను డబుల్ ఆమ్లెట్ లాగా ఇలా చేశాను అనమాట. 2 eggs కలిపి ఇలా వేశాను. వాడికి ఇష్టం అని చెప్పేసి, పిల్లలకి ఇష్టము ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా కొంచెం స్ప్రింకిల్ చేశాను. ఫస్ట్ నేను చూపిస్తాను నాని, సో దట్ నీకు ఒక ఐడియా ఉంటుంది నేను ఎట్లా చేస్తున్నాను అనేది. నువ్వు నెక్స్ట్ చేసుకోవచ్చు నాన్న అని చెప్పాను. తను నాని కూడా ఓకే అన్నాడు. సన్నీ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. మమ్మీ చేసింది నేను తింటాను, నీది నువ్వు చేసుకో నాని అని చెప్పాడు. వాడు ఓకేలే అనుకున్నాము. తర్వాత ఇది డ్రై అయిపోయింది. నేను అన్ని స్ప్రింకిల్ చేసి వాడికి ఎక్స్ప్లెయిన్ చేసే లోపల డ్రై అయిపోయింది. కొంచెం వెట్గా ఉన్నప్పుడే ఇది ఫోల్డ్ ఈజీగా అవుతుందండి. ఇలా డ్రై అయిపోయి మొత్తం అంతా పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత అది ఫోల్డ్ అవ్వడం కష్టం. సో సన్నీకి అయితే నేను ఇలాగే ఇచ్చేసాను, ఫోల్డ్ ఏం చేయలేదు ప్రాపర్గా. నానికి మాత్రం కొంచెం ఫాస్ట్గా ఫోల్డ్ చేసుకో నాని అని చెప్పగలిగాను అనమాట. మొత్తానికి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ బ్రెడ్ ఆమ్లెట్తో స్టార్ట్ చేశారు వాళ్ళు. హాలిడేస్ అంటే మనల్ని పీక్గా తింటారు కదా. సో ఇలాంటి వాటికి ఎంగేజ్ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. కానీ నాని 6th క్లాసే కాబట్టి నాకు ఒక చిన్న ధైర్యం, బట్ అలాగే భయం కూడా ఎక్కడ కాల్ చేసుకుంటాడో అని. తర్వాత ఇది సన్నీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు నానికి ఇచ్చేసాను. తనే ప్రయోగం చేస్తున్నాడు. చాలా స్లోగా కాన్షియస్గా అలా వేసుకుంటున్నాడు. ఈవెన్ ఎగ్ బ్రేక్ చేయడం కూడా తనే చేశాడండి, నేనేం చేయలేదు. నువ్వే చేసుకో నాన్న అని చెప్పాను. అండ్ ఇగ్నోర్ దట్ ఆల్ యూటెన్సిల్స్, మీరు ఏదైతే చూస్తున్నారో యూటెన్సిల్స్ అన్నీ కొంచెం ఇగ్నోర్ చేయండి. అమ్మాయి వచ్చి మా మేడ్ వచ్చేసి మొత్తం క్లీన్ చేసి వెళ్ళింది. సో కొంచెం డ్రై అవుట్ అయినవన్నీ పక్కకి అలా పెట్టేశాను. తర్వాత అవి సర్దాలి. ఫస్ట్ అయితే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిస్తే నేను ప్రశాంతంగా కిచెన్లో నా పని నేను చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి అవన్నీ యూటెన్సిల్స్ అక్కడ పెట్టేసాను అనమాట. నానికైతే నేను ఇలా స్ప్రెడ్ చేయమని కూడా చెప్పలేదు, తనే స్ప్రెడ్ చేసుకున్నాడు. బట్ నువ్వు బ్రెడ్ ఫాస్ట్గా పెట్టేయమ్మా అన్నాను. చాలా కాన్షియస్గా బ్రెడ్ పెడుతున్నాడు. దాన్ని ఫ్లిప్ చేయడం రాలేదు. సో నేనే ఫ్లిప్ చేసి ఇచ్చేసాను. కాలుతుందేమని భయం వేసినట్టు ఉంది నానికి. సో తర్వాత నేను ఫ్లిప్ చేసి ఇచ్చాను. తనే ఆరిగానో ఎంత కావాలో స్ప్రింకిల్ చేసుకున్నాడు, చిల్లీ ఫ్లేక్స్ ఎంత కావాలో స్ప్రింకిల్ చేసుకున్నాడు. ఇంకా దీనిలో కావాలంటే మీరు ఒక చీజ్ స్లైస్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. బట్ నేను చీజ్ ఈరోజు ఎంకరేజ్ చేయలేదు. ఇక్కడ వరకు ఫైన్ చాలు, చీజ్ ఏం అవసరం లేదు అని. అంటే నేను వీక్లీ 1 or 2 మాత్రమే వాళ్ళకి చీజ్ ఇస్తాను. పిల్లలకి చీజ్ అంత బ్యాడ్ ఏం కాదండి, ఫ్రీక్వెంట్గా ఇవ్వకూడదు కానీ మంత్లీ వీక్లీ వన్స్ అలా అయితే పర్వాలేదు. వాళ్ళకి కొంచెం బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను పిల్లలకి చీజ్ కొంచెం పర్వాలేదు బాగానే పెడతాను. ఎక్కువ ఈ బ్రెడ్ స్లైసెస్లోనే ఇస్తాను, ఇంకెందులోనూ తినరు కాబట్టి వీళ్ళు. అండ్ నాన్నకి చెప్పాను కదా తొందరగా డ్రై అవుట్ అవ్వక ముందనే ఫోల్డ్ చేసేసుకో, సో దట్ నీకు అది స్టిక్ అవుతుంది అని. చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. నాకు నవ్వు వస్తుంది ఒక పక్కన నుంచి. హీ వాజ్ వెరీ కాన్షియస్ అబౌట్ హిస్ బ్రెడ్ ఆమ్లెట్ చేయాలి అని ఒక ఇంటెన్షన్ ఉంది. మేబీ ఇలా చేస్తూ ఉంటే అబ్బాయిలు కూడా కుకింగ్ నేర్చేసుకుంటారేమో కొన్ని రోజులకి. బేసిక్ థింగ్స్ నేర్పించాలనేది నా ఉద్దేశం అండి. అబ్బాయిలేంటి అమ్మాయిలేంటి ఎవరైనా సరే కొన్ని బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా, వాళ్ళ మినిమం సర్వైవల్ కోసం కావాల్సినవి చేసుకోవాలని ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు.
తన బుక్స్ తనే సర్దుకోవాలి, తన బెడ్ తనే నీట్గా పెట్టుకోవాలి, తన వస్తువులు తనే చూసుకోవాలి, క్రయాన్స్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు, నువ్వే తీసుకోవాలి అనేది చిన్నగా నేర్పిస్తూ ఉన్నాను. బట్ స్టిల్ టైం పడుతుంది. అమ్మాయిలు కొంచెం ఈజీగా చేస్తారేమో కానీ అబ్బాయిలకి చెప్తా ఉంటే ఎప్పటికో ఇంకా అంటే చెప్పిన తర్వాత చేయడం వేరు, వాళ్ళంతటా వాళ్ళకి అవగాహన రావడం వేరు కదా. సో నేను ఇంకా చెప్పి చేయించుకునే స్టేజ్లోనే ఉన్నాను. దే ఆర్ మేకింగ్ అవుట్ జోక్స్ అనమాట. నాని అయిపోయింది తీసేయి అది ఇది అని చెప్పి సన్నీ ఎంకరేజ్ చేస్తున్నాడు. సన్నీ పాపం నేను కూడా చేస్తా మమ్మీ అన్నాడు. నువ్వు ఇంకా టైం ఉంది నాన్న, మీ అన్న 6th క్లాస్లో చేస్తాడు, నువ్వు 5th క్లాస్లో చేద్దు కానీ కొంచెం బ్రేక్ తీసుకో, నేను చేసింది తినలే అంటే ఓకేలే అని ఏదో అడ్జస్ట్ అయిపోయాడు. తర్వాత నాని ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ చేసుకున్నాడు. నేను కుక్ చేసే వరకు ఉంచు అని చెప్పాను. తర్వాత ప్లేట్లోకి వేసుకోవడం కూడా, డిష్ అవుట్ చేసుకోవడం కూడా తనే చేసుకున్నాడు. ఫ్లిప్ చేద్దామని ట్రై చేశాడు. నేను వద్దు ఫ్లిప్ చేయకు, అట్లాగా వేసేసుకో, ఫ్లిప్ చేస్తే మళ్ళీ కింద పడుతుంది జారిందంటే అని చెప్పంగానే ఇంకా ఓకేలే అని చేసేసుకున్నాడు. నాని అయితే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. అసలు ఈరోజు అందరికీ చెప్పాడు. మ్యాక్సిమం మా పేరెంట్స్కి వాళ్ళ డాడీకి రాగానే నేనే చేసుకున్నాను అని చెప్పడం, అదేదో ఎగ్జైట్మెంట్ వాళ్ళకి కూడా ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. వాళ్ళలో ఈరోజు ఆ హ్యాపీనెస్ చూసాను అనమాట. తర్వాత సన్నీకి అయితే ఇలా కెచప్ మీద వేసి ఇచ్చేసాను ప్లేట్లో. నాని ఏమో ఆల్రెడీ మయోనీస్ తీసుకొని కూర్చున్నాడు. మా పిల్లలు సోఫాలో కన్నా కిందనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే కింద పోయినా స్పిల్ అయినా ఏదైనా కింద ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సోఫాలో క్లీన్ చేసుకోవడం కష్టం కదా, వాళ్ళకి కిందది కూర్చొని అలవాటు ఉంటుందని. సన్నీ అయితే పిజ్జా తిన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను అంతే అని నాకు ఏ పిజ్జా అయినా సరే, బర్గర్ అయినా సరే, దేంట్లో అయినా సరే నేను సాస్ అసలు డిప్ చేసుకోను. నాకు అసలు నచ్చదు సాస్. మ్యాక్సిమం గార్లిక్ మయోనీస్ నచ్చుతుంది. ప్లెయిన్ మయోనీస్ కూడా నేను ప్రిఫర్ చేయను అనమాట. సో నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. ఇట్స్ ఆల్మోస్ట్ 9:30, 10 అవుతుంది. నాకు ఆకలి పిచ్చి ఆకలి వేసేస్తుంది. ఇంకా ఒక బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకొని తర్వాత ఒక గ్లాస్ జ్యూస్ అయితే తాగాను. తర్వాత ఈరోజు మీకు నేను సున్నుండలు ఎలా చేయాలో చెప్తాను. ఈ 1 కప్ మెజర్ ఉంది కదా, ఆ 1 కప్ అని రాస్తుంటుందండి, ఎక్కడైనా దొరుకుతుంది మీకు, డీమార్ట్లో కానీ ఎక్కడైనా ఆన్లైన్లో కూడా. ఆ కప్తో నేను 1.5 కప్ మినపప్పు తీసుకొని బాగా రోస్ట్ చేస్తున్నాను. అంటే ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. తర్వాత అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ 1 టేబుల్ స్పూన్ అని దాని మీద రాస్తుంటుందండి. దాంతో 2 స్పూన్స్ బియ్యం తీసుకున్నాను. ఎందుకంటే ఉత్త మినపప్పు అనుకోండి కొంచెం మెత్తగా నోటికి చుట్టుకుపోతున్నట్టు అలా వస్తుంది అనమాట మనం ఉండలు కట్టి తింటున్నప్పుడు. అదే బియ్యం వేస్తే అలా రాదు, నోటికి చుట్టుకుపోతున్నట్టు అలా ఏం రాదనమాట. నార్మల్గా మంచిగా రవ్వగా అలా బాగుంటుంది తినడానికి. బయట తింటే ఎలా ఉంటుంది మనం స్వీట్ షాప్స్లో తెచ్చుకున్నప్పుడు అలా ఉంటుంది. అండ్ ఇది నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను. ఇట్ టర్న్డ్ అవుట్ సో యమ్ అనమాట. నాకైతే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్తున్నాను, ఎందుకంటే ఇలాంటివి నేను చేయను. మా మమ్మీ పంపిస్తే తింటాము, పిల్లలకి పెట్టడం అలాంటివి చేస్తాను నేను. తర్వాత ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో, వెడల్పుగా ఉన్న గిన్నెలో తీసుకొని చల్లార్చుకున్నాను. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలోకి వేసి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు బెల్లం మిక్స్ చేస్తున్నాను. ఏ కప్తో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్ మినపప్పు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్ బెల్లం తీసుకుంటున్నాను. మీకు ఫస్ట్ పిండిలో వేసి కలిపేయండి. మరి ఇది బెల్లం తురుము, మీరు మెత్తగా నలగొట్టారనుకోండి బెల్లాన్ని, అది సాగిగా అయిపోయి లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా మెత్తగా ఉన్న బెల్లాన్ని నైఫ్తో కొంచెం సన్నగా తరిగేసేయండి. సో దట్ ఇందులో కలిపినప్పుడు అంతా కొంచెం ఏమంటారు లంప్స్ లాగా ఉన్న ప్రాబ్లం లేదు. తర్వాత మళ్ళీ దీన్ని మిక్సీలోకి వేస్తాం. ఇది డైరెక్ట్గా బెల్లాన్ని మిక్సీలో వేయకూడదండి, ముద్దగా అయిపోతుంది కాబట్టి కలపడం కష్టము. అందుకనే పిండిలో ఫస్ట్ ఇలా కలిపేసుకోండి. చూడండి నాకు కూడా లంప్స్ ఉన్నాయి, బెల్లంలో పెద్దగానే ఉన్నాయి లంప్స్. తర్వాత ఇది మిక్సీలోకి వేసేసి సాఫ్ట్ పౌడర్ లాగా చేసేయాలి.
మీకు ఇది పౌడర్ చేసి అంతా అయిపోయిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటారు కదా, అప్పుడు ఒకసారి బెల్లంని టేస్ట్ చేసుకోండి. మీకు బెల్లం సరిపోతుంది ఓకే అనుకుంటే ఓకే, లేకపోతే మళ్ళీ ఇంకొంచెం బెల్లం కావాలంటే కూడా మీరు కలుపుకోవచ్చు. ఈ స్టేజ్లో చూసారా ఎంత రవ్వగా ఉందో, అలా రవ్వగా ఉండాలి. మెత్తగా ఉందనుకోండి పిండి, అంటే మనం మిక్సీ పడుతున్నప్పుడు ఎంతసేపు పట్టినా ఇలా రవ్వగానే వస్తుందండి, బికాజ్ మనం బియ్యం వేసాం కాబట్టి. ఇది వేడి మీద ఉంది. ఇది బాగా కొంచెం చల్లారిన తర్వాత వేడి నెయ్యి పోసుకున్నాండి. నేను ఇక్కడ ఆవు నెయ్యి వాడుతున్నాను. మీకు ఏ నెయ్యి నచ్చితే ఆ నెయ్యి వాడుకోండి. ఈ నెయ్యి ఇక్కడ దీనికి కొంచెం కలుపుతూ కొంచెం నెయ్యి వేసుకుంటూ దీనికి సరిపడా నేను నెయ్యి వేసుకొని కలుపుకున్నాను మొత్తం అంతా నీట్గా. అంతా నీట్గా కలుపుకోవాలండి. ఉండలు చుడితే అంటే ఉండలు కడితే మనకి బ్రేక్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోవాలి. సో దట్ మనం పిల్లలకి బాక్స్లోకి పెట్టడానికైనా మనం తినడానికైనా ఈజీగా ఉంటుంది. కొంతమంది ఇలా పౌడర్ కూడా ఉంచేసుకుంటారు. నేను కొంతమంది చూసాను అనమాట. ఇలా పౌడర్ ఉంచేసుకొని డైలీ ఒక స్పూనో లేకపోతే గిన్నెలో వేసుకొని స్పూన్ వేసుకొని హార్లిక్స్ తిన్నట్టు తింటారు. అది కూడా బాగానే అనిపిస్తుంది. బట్ ఇది మనం ఏమంటారు బొబ్బట్లు అంటారు కదా, అలా కూడా చపాతీలో పెట్టుకొని తినేవాళ్ళం కూడా నేను చూశాను. బట్ మాకు ఇలా సున్నుండలే ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా చేశాను. చూడండి ఇట్లా మంచిగా ఉండలు కడుతుంటే నీట్గా రావాలి హ్యాపీగా. నేను అందరు పడుకున్నారు. ఇది నిన్న నైట్ చేశాను అనమాట. వాళ్ళు పడుకున్నాక నేను హాల్లో కూర్చొని హ్యాపీగా ఈ లడ్డూస్ అయితే చేసేసి సున్నుండలు అయితే చేసేసి బాక్స్లో పెట్టేశాను. లాస్ట్ది ఒక చిన్న లడ్డు ఉంది మిగిలిపోయింది, దాంతో టేస్ట్ చేస్తే ఐ లవ్ ఇట్. టేస్ట్ ఎంత బాగా వచ్చిందో అనిపించింది. తర్వాత నెక్స్ట్ డే కోసం ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ రెడీ చేసేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ అవి లేకపోతే మనకు అస్సలు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో బుర్ర పనిచేయదు కాబట్టి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి క్యారెట్స్ అండ్ బీట్రూట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. జ్యూస్ అయితే పిల్లలకి మేము అందరం తాగుతాం ఏదో ఒక జ్యూస్, సో వాళ్ళ కోసం అని చేసి పెట్టేశాను అనమాట. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.